తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అందరికీ నమస్కారం. మనకందరికీ తెలిసిన విషయమే తీన్మార్ మల్లన్న గురించి. ఈ రోజు నేను తీన్మార్ మల్లన్న గారి ఇంట్లో ఉన్నాను. మమతక్కతోటి, పాపతోటి, అమ్మతోటి వెంబడి ఉన్నాను. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, కల్వకుంట్ల కవిత ఒక్కతే తెలంగాణ బిడ్డ కాదు, అందరం తెలంగాణ బిడ్డలమే. మీరు మొన్న చాలాసార్లు మాట్లాడినరు, మహిళ ఏడిస్తే ఆ రాజ్యానికి మంచిది కాదని చెప్పి. మీరు ఇంతమంది మహిళలను బాధ పెడుతున్నారు. ఒక్కసారి మీ రాజ్యం గురించి, మీ ఇంటి గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. వీళ్ళ ఉసురు మీకు కూడా డెఫినెట్గా తగులుతుంది. అందరూ బయట మీడియాలో ఏం చెప్తున్నారంటే, తీన్మార్ మల్లన్న గారు కొంతమంది పోలీస్ వాళ్ళతోటి దురుసుగా ప్రవర్తించారు కాబట్టి అరెస్ట్ చేశాము, రిమాండ్కి పంపించామని అంటున్నారు. నేను ఇప్పుడే అక్కతోటి కనుక్కున్నాను. అక్క చెప్పింది నిజమేంటో తెలుసుకోండి. ఆల్రెడీ 2 రోజుల ముందు తీన్మార్ మల్లన్న గారి క్యూ న్యూస్ స్టూడియో పైన దాడి జరిగింది. దాని తర్వాత 2 రోజుల తర్వాత 2 వ్యక్తులు అక్కడ మఫ్టీలో తిరుగుతున్నారు, ఈ సివిల్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళ పైన అనుమానం వచ్చి మీరు పైకి వచ్చి మాట్లాడండి అని అంటే వాళ్ళతోటి కేవలం మాట్లాడడం జరిగింది. దానికి వాళ్ళు వచ్చి మా పైన దాడి చేశారని చెప్పి ఈరోజు దౌర్జన్యంగా తీన్మార్ మల్లన్న గారిని తీసుకెళ్లారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా కూడా ఏమైనా తప్పు చేసున్నట్టయితే ప్రూఫ్స్ చూపించండి, మా అంతలా మేము వస్తాము. తీన్మార్ మల్లన్న గారు కూడా మీకు కంపల్సరీగా మీకు సహకరిస్తారు. అంతేకాని దౌర్జన్యం చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. ఒక్క తీన్మార్ మల్లన్న గారి నోరు ముయ్యాలని ఆలోచిస్తే 10 మంది కాదు 100 మంది బయటికి వస్తారు. అట్ ఎనీ కాస్ట్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మీరు మళ్ళీ ఒకసారి అక్క గారి వాయిస్తో కూడా వినండి. ఒక్కసారి అక్క గారి రోదన వేదన కూడా ఆలోచించండి. తెలంగాణ బిడ్డ పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మహిళలను బాధ పెడుతున్నారు.